హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. టుడే టాపిక్ ఈస్ ఆల్జిబ్రా, లాగరిథమ్స్, ఆల్ మోడల్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. సో మా ఛానల్లో ప్యూర్ మ్యాథ్స్ నుండి రేఖాగణితం కావచ్చు, క్షేత్రమితి కావచ్చు, త్రికోణమితి కావచ్చు, అండ్ అర్థమెటిక్స్ నుంచి ఆల్ టాపిక్స్ పైన డిఫరెంట్ వీడియోస్ చేసి ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు లింక్స్ కింద ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయండి. వాటిని చూడడం ద్వారా మీరు ఆ లింక్స్ని క్లిక్ చేయడం ద్వారా వీడియోస్ మీరు చూడగలుగుతారు. సో టుడే టాపిక్ ఇస్ ఆల్జిబ్రాలో అల్గారిథమ్స్ అండ్ లాగరిథమ్స్. సో లాగరిథం గురించి మనం చెప్పాలి అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్ అండి. ఎందుకంటే మనకి రేర్గా వినబడుతుంది. సో రెగ్యులర్ ప్రాబ్లమ్స్లో లాగరిథమ్స్ రావు. కాకపోతే లాగరిథమ్స్ నుంచి ఈవెన్ 1 to 3 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అండ్ సింపుల్ వే అండి, ఎటువంటి పెద్ద పెద్ద లాజిక్స్ కానీ అటువంటి యూజ్ చేయకుండా సింపుల్గా లాగరిథం క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఈ ఒక్క వీడియో ద్వారా మీరు లాగరిథం పైన ఎటువంటి క్వశ్చన్స్ సరే ఇన్ ఈజీ వేలో చేయగలుగుతారండి. సో ప్లీజ్ టు కంప్లీట్ వాచ్ అండి. సో మనకి బేసిక్ తెలియాలి. ఫస్ట్ లాగరిథం అంటే లాగ్కి కన్వర్ట్ చేయడం ఎట్లా. సో ఒక నెంబర్ ఇచ్చేస్తాం, మనకి సమ్ a/m = x అనే ఒక నెంబర్ ఉందండి. లైక్ a/m = x అనే ఒక నెంబర్ ఉంది. సో దీన్ని మనం లాగ్లోకి కన్వర్ట్ చేయాలంటే విచ్ m = log base a x అని చెప్పి రాస్తామండి మనం. ఇది లాగరిథంకి బేసిక్ అండి. అంటే మనం ఒక నెంబర్ నుంచి లాగరిథం ఏ విధంగా రాబట్టచ్చు అంటే a/m = x అనే రూపంలో ఉన్న నెంబర్ నుంచి అయితే m = log a base x అని చెప్పి డిఫైన్ చేస్తామండి లాగ్ని. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, 10³ = 1000. ఈ విషయం మనకు తెలుసు, 10³ = 1000 విచ్ మీన్స్ 10 × 10 × 10 1000. సో దీనికి మనం లాగ్ అప్లై చేసినట్టయితే లాగ్ అప్లై చేస్తే 3 = log base 10 1000. సో ఈ విధంగా రాసుకోవచ్చు అండి. ఇది లాగరిథం అప్లికేషన్. అంటే మనకు ఒక నెంబర్కి లాగరిథం అప్లై చేసుకోవచ్చు. సో యాక్చువల్గా లాగరిథం అనేది నెంబర్ని రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో పెద్ద పెద్ద నెంబర్స్ని చిన్న చిన్న వాల్యూస్గా కన్వర్ట్ చేయడానికి, ఇప్పుడు మనకి ఇంత పెద్ద వాల్యూని కూడా జస్ట్ 3 తోటి కంపేర్ చేయొచ్చు. సో ఈ విధంగా కన్వర్ట్ చేయడానికి లాగరిథమ్స్ ఉపయోగపడతాయి. సో ఇది బేసిక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లాగ్స్ ఎట్లా అప్లై చేయాలి. సో వాటి తర్వాత బేసిక్ ఫార్ములాస్ ఒక 6 ఉంటాయండి. 6-7 ఫార్ములాస్ ఉంటాయి. ఇవి లాగ్లో రెగ్యులర్గా ఉపయోగపడే ఫార్ములాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి log xy. log xy అంటే log x ప్లస్ log y అని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. అక్కడ బేస్ కామన్ ఉండాలి. సో ఏ బేస్ కామన్, log x × y = log x ప్లస్ log y అని చెప్పి డిఫైన్ చేస్తాం. అండ్ సెకండ్ ఫార్ములా వచ్చేసి log x/y. log x/y అంటే log x మైనస్ log y అండి. సో ఇక్కడ మనకి బై ఉంటే మైనస్ వస్తుంది, మధ్యలో ఇంటూ ఉంటే ప్లస్ వస్తుంది, డివిజన్ ఉంటే మైనస్ వస్తుందండి, డివిజన్ ఉంటే మైనస్ వస్తుంది, సో ఇంటూ ఉంటే ప్లస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఫార్ములా log x base x అండి. సో దీని ఈక్వల్ టు 1 అండి. ఫర్ ఎగ్జాంపుల్ log 2 base 2 = 1 అని చెప్పి రాయొచ్చు. సో దేనికైనా సరే కింద మీద బేస్ అండ్ వాల్యూ సేమ్ ఉంటే దాని ఈక్వల్ టు 1 అని చెప్పి డిఫైన్ చేస్తాం. తర్వాత log 1 = 0 అండి. log 1 వాల్యూ ఎంత అంటే 0. log 1 = 0. అండ్ ఇంకొక కైండ్ ఇన్ఫర్మేషన్ log 10 = 1 అండి. అండ్ log 100 = 2 అని చెప్పి డిఫైన్ చేస్తాం. అండ్ లాస్ట్ వన్ log 1000. ఇంతకుముందు చేస్తాం కానీ log 1000 = 3 వస్తుంది. బేస్ 10 అండి. ప్రతిసారి కూడా బేస్ 10 తీసుకుంటాం. సో ఇక్కడ కూడా బేస్ 10 ఉంటే log 10 = 1 వస్తుంది. సో ఇక్కడ బేస్ అనేది 10 అని ఉంటుంది, అది 2 అని ఉంటుంది. సో మన నెంబర్ సిస్టమ్స్ 10కి సంబంధించినాయి కాబట్టి 10 తీసుకుంటామండి. ఎందుకంటే మన డిజిట్స్ అనేవి 10 డిజిట్స్ వాడతాం కాబట్టి బేస్ 10 తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫార్ములా log x/p. log x/pని p × log x రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ log 3/2 అంటే ఉంటే 2 × log 3 అని చెప్పి రాయొచ్చు. 2 × log 3 అని చెప్పి రాయొచ్చు. సో అంటే పవర్ అనేది మనకి కిందికి ముందు మల్టిప్లికేషన్ లెక్క వచ్చేస్తుందండి. సో పవర్ అనేది ముందుకు మల్టిప్లికేషన్ లెక్క వస్తుంది కాబట్టి ఇది రెగ్యులర్గా ఉపయోగపడే ఫార్ములా అండి. దీని తర్వాత log x base a. log x base aని 1/log a base x అంటే డిఫరెన్స్ అంటే వీటి రివర్స్ అయిపోతాయి. ఎప్పుడు 1/, వస్తే అది రివర్స్ రాసుకునే అవకాశం మనకి లాగరిథంలో ఉంటుందండి. సో నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా వచ్చేసి log x base aని
టూ కైండ్ ఆఫ్లో రాయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్గా లాగ్ ఎక్స్ లాగ్ అని గుర్తుంచుకోండి సింపుల్గా. లాగ్ ఎక్స్ లాగ్ ఏ, దీన్ని బైఫర్కేషన్ చేయడానికి బి అనే ఇంటర్మీడియట్ టర్మ్ను వాడతాం. సో ఇది మనకు అంత ఇంపార్టెంట్ టర్మ్ వస్తుంది. డైరెక్ట్గా లాగ్ ఎక్స్ బేస్ ఏ అంటే దాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, లాగ్ ఎక్స్ బై లాగ్ ఏ అని చెప్పి రాయొచ్చు. ఈ విషయం గుర్తుంచుకుంటే సరిపోతుందండి. జస్ట్ ఈ 6-7 ఫార్ములాస్ తోటి మనం ఎటువంటి ప్రాబ్లం అయినా సరే సింపుల్ వేలో చేయొచ్చండి. సో ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఫార్ములాస్ ఏం లేవు. ఫస్ట్ వన్ ఏమి ఇస్తుంది అంటే ఇంటూ ఉంటే ప్లస్ అవుతుంది, డివిజన్ ఉంటే మైనస్ అవుతుంది, అండ్ కింద మీద రెండు సేమ్ ఉంటే 1 వస్తుంది, లాగ్ 1 = 0. అండ్ ఇవి డిఫరెన్షియేట్ చేసినప్పుడు 1/, రాసుకోవచ్చు దానికి విలోమంగా. ఇక్కడ వచ్చేసి ఎక్స్ పవర్ పీ ఉంటే పీ ఇంటూ లాగ్ ఎక్స్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి లాగ్ ఎక్స్ బేస్ అంటే లాగ్ ఎక్స్ బై లాగ్ ఏ అండి. ఇవే ఫార్ములాస్. కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం వీటిపైన. లాగ్ 7 1/343 = వాట్? సో ఇక్కడ లాగ్ 7 అనేది బేస్ అండి, 1/343 అనేది నంబర్. సో దీన్ని 2 టైప్స్లో చేయొచ్చు. సింపుల్ వేలో చేస్తున్నాం. లాగ్ 7 343ని 7⁻³ రాసుకోవచ్చు. ఎందుకంటే 1/343 విచ్ మీన్స్ 1/7³ 7³ అంటే పైకి వెళ్తే 7⁻³ రాసుకోవచ్చు. ఇక్కడ టు ది పవర్ ఆఫ్ ఉంది. ఇదే మన ఫార్ములా చూసినాం కదా, లాగ్ x⁻p ఉంటే మనం p ఇంటూ లాగ్ ఎక్స్ రాసుకోవచ్చు కదా. సో అదేవిధంగా మనకి టు ది పవర్ ఉంది కాబట్టి 3 ముందుకు వచ్చేస్తుంది, -3 లాగ్ 7 బేస్ 7. అండ్ వన్ మోర్ థింగ్, కింద మీద బేస్ సేమ్ ఉంటే మూడో ఫార్ములా అండి. బేసెస్ సేమ్ ఉంటే మనం ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్గా దాన్ని =1 అని చెప్పి రాయొచ్చు. ఫైనల్ ఆన్సర్ ఇస్ 3. వెరీ సింపుల్ అండి. చూడడానికి కొంచెం వెరైటీగా ఉంటాయి కానీ 1-2 ఎగ్జాంపుల్స్ చేస్తున్నా కూడా మనకి ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, లాగ్ 0.01 బేస్ 100. లాగ్ 0.01 బేస్ 100 అంటే సేమ్ మళ్ళీ దీన్ని ఇప్పటి లెక్కనే లాగ్ 0.01 అంటే 1/100 రాసుకోవచ్చు, బేస్ 100 అండి. అండ్ వన్ మోర్ థింగ్, లాగ్ 1/100 అంటే 100⁻⁻1 బేస్ 10. అండ్ మళ్ళీ -1 ముందుకు వస్తుంది, లాగ్ 100 బేస్ 100. సో బేస్ సేమ్ ఉన్నప్పుడు దాని వాల్యూ 1 కాబట్టి -1 × 1 = -1. సో ఆన్సర్ ఈస్ -1. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, లాగ్ 34 బేస్ 34. సో లాగ్ 34 బేస్ 34 ఆల్వేస్ 1. ఎందుకంటే కింద మీద రెండు సేమ్ ఉంటే 1 తీసుకోవచ్చు. సో ఇంతకుముందు మనం నేర్చుకున్న ఫార్ములాస్ అంటే ఈ విధంగా ఉపయోగపడతాయి. సో ఇంత సింపుల్గా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. కొంచెం టఫ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా అడుగుతాడో ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చండి. సో ఇవి బేసిక్ క్వశ్చన్స్. ఈ బేసిక్స్ అనేది కంప్లీట్గా ఫార్ములాస్ పైన డిపెండ్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, పెద్ద క్వశ్చన్స్ వచ్చినా కూడా అవి కూడా మళ్ళీ ఫార్ములాస్ పైన డిపెండ్ అవుతాయి. అంటే మనకు ఒక 7 ఫార్ములాస్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్, సింప్లిఫై లాగ్ 75/16 -2 లాగ్ 5/9 ప్లస్ లాగ్ 32/243. సో దీన్ని లాగ్ 70/16 75/16 అలాగే రాస్తున్నా, మైనస్ ఈ 2 ఇక్కడ ఉంది కదా, ఇటు తీసుకెళ్తే టు ది పవర్ అప్ అవుతుంది. సో లాగ్ 5/9 హోల్ స్క్వేర్. ఎందుకంటే p లాగ్ x = లాగ్ x⁻p. దాన్ని రివర్స్లో రాస్తున్నాం ఇక్కడ మనం. నెక్స్ట్ లాగ్ 32/243. ఓకే, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అండి. మిడిల్ టర్మ్ విడిచిపెట్టండి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏ ఇంటూ బి కాబట్టి లాగ్ 75/16 × 32/243. ఇది ఫస్ట్ స్టెప్ అండి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏబి మైనస్ లాగ్ 25/81. 5² 25, 9² 81. లాగ్ ఏ మైనస్ లాగ్ బి = లాగ్ a/b. లాగ్ a/b అంటే లాగ్ 75 × 32/16 × 243 ఈజ్ డివైడెడ్ బై 25/81. సో దీన్ని కొంచెం క్లారిటీగా రాసుకుంటే లాగ్ 75/16 ఇంటూ సెకండ్ వన్ 32/243. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది కింద ఉన్నది పైకి వెళ్తే ఏమవుతుందంటే న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్. అంటే లవం హారంగా మారుతుంది, హారం లవంగా మారుతుంది కాబట్టి మనం 81/21 రాసుకోవచ్చు. 81/25. సో ఇక్కడ 25 1s 25 3s, 16 1s 16 2s, 3 1s 3 81s, 81 1s 81. సో లాగ్ 2 రావడం జరుగుతుంది. మనకు ఆన్సర్ వచ్చేసి లాగ్ 2. క్వశ్చన్ చూస్తే పెద్దగా ఉంది, ఆన్సర్ చూస్తే సింపుల్గా లాగ్ 2 అని వచ్చేసింది. సో దీనికి ఇన్ని స్టెప్స్ కూడా అవసరం లేదండి. యాక్చువల్గా ఇన్ని స్టెప్స్ కూడా అవసరం లేకుండా ఒకటే స్టెప్లో చేసేయచ్చు. మనకి లాగ్ అనేది కామన్ 75/16 ప్లస్ 32/243. అండ్ ఇక్కడ స్క్వేర్ కాబట్టి 5² 39 అండి. ఇక్కడికి వెళ్తే మనకి 5² 81 అంటే 25/81. దట్ మోర్ ఇది మైనస్లో ఉంది కాబట్టి మనం రివర్స్లో రాస్తాం కాబట్టి 81/25. సో దీన్ని సింప్లిఫై చేస్తే లాగ్ 2 అనేది ఒకటి స్టెప్లో అయిపోతుంది. సో మనకి 3 స్టెప్స్ అనేవి కూడా అవసరం లేదు. బేసిక్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ప్రాబ్లం చేసేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి. నెక్స్ట్ మోడల్, సింప్లిఫై
1/log xy xyz, 1/log yz xyz, 1/log zx xyz. సో ఇది కూడా మనం ఇండిసెస్లో చూస్తామండి. ఇటువంటి క్వశ్చన్స్కి ఐదర్ 0 or 1 వస్తుంది. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అదే కేసు అండి. ఐదర్ 0 or 1 వచ్చే కేసెస్ ఎక్కువ ఉంటాయి. ఇండిసెస్లో కూడా మనకి ఇలా ఉన్న క్వశ్చన్స్ కూడా మాక్సిమం 0 కానీ 1 కావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా అదే కేసు అండి. సో ఇప్పుడు మనకి లాగ్ సంథింగ్ బై సంథింగ్ ఉన్నప్పుడు మనం సో దీన్ని మనం బైకి రాసినప్పుడు ఏమవుతుంది, బేస్ అనేది చేంజ్ అవుతుంది. దట్ సింపుల్గా లాగ్ xy కింద xyz అండి. సో మనకి లాగ్ xyz అనేది కిందికి వచ్చేస్తుంది, xy అనేది పైకి వెళ్తుంది. ఇప్పుడు 1/, ఉంటే రివర్స్ రాసుకుంటాం. అది మనకి ఫార్ములా డిస్కస్ చేసినాం మనం. సేమ్ ఇక్కడ కూడా లాగ్ xyz yz ప్లస్ లాగ్ xyz zx. ఎందుకు రాస్తున్నామంటే బేసెస్ అన్ని ఈక్వల్ చేయడానికి. ఇప్పుడు బేసెస్ అన్ని ఈక్వల్ ఉన్నాయి కాబట్టి లాగ్ a ప్లస్ లాగ్ b ప్లస్ లాగ్ c విచ్ మీన్స్ లాగ్ abc. లాగ్ abc అంటే లాగ్ a ఇంటూ b ఇంటూ c. లాగ్ xyz ఒకటే బేస్ అండి. సో మనకి a ఇంటూ b ఇంటూ c, xy ఇంటూ yz ఇంటూ zx అండి. సో విచ్ ఇస్ ఈక్వల్ టు లాగ్ xyz హోల్ స్క్వేర్. ఎందుకంటే 3 వస్తున్నాయండి మనకి, x ఇంటూ x స్క్వేర్, y ఇంటూ y స్క్వేర్, z ఇంటూ z స్క్వేర్. సో హోల్ స్క్వేర్ రాస్తున్నాం xyz. సో ఇక్కడ క్లియర్గా 2 అనేది ముందుకు వస్తుంది కాబట్టి లాగ్ xyz బై xyz. సో లాగ్ xyz రెండు సేమ్ ఉన్నప్పుడు 2 ఇంటూ 1 విచ్ మీన్స్ 2 అండి. సో ఆన్సర్ ఈస్ 2 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. లాగ్ √8 బై లాగ్ 8. సో ఇది కూడా డిఫరెంట్ క్వశ్చన్ అండి. లాగ్ √8 బై 8. లాగ్ √8 అంటే 8 to the power 1/2 రాసుకోవచ్చు. మనం ఇండిసెస్లో డిస్కస్ చేస్తాం. ఇది లాగ్ 8 అండి. సో 1/2 అనేది ముందుకు రాసుకోవచ్చు కాబట్టి 1/2 లాగ్ 8 బై లాగ్ 8. లాగ్ 8 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 1/2 అండి. సింపుల్ క్వశ్చన్. సో సింగిల్ ఆన్సర్లో ఆన్సర్ అనేది 1/2 వస్తుంది. సో ఈ క్వశ్చన్స్ చేయాలండి. చేస్తే ప్రాక్టీస్ చేస్తే మనకి వెరీ ఈజీ వేలో మెథడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాగ్ 3 బేస్ 5 ఇంటూ లాగ్ 625 బేస్ 3. సో ఫస్ట్ మనం దీన్ని 2 స్టెప్స్లో రాసుకోవచ్చు అండి. ఫస్ట్ వన్ ఏంటంటే లాగ్ 3 బై లాగ్ 5. మనం ఫస్ట్ ఫార్ములాస్ డిస్కస్ చేసినప్పుడు లాస్ట్ ఫార్ములా అండి. లాగ్ ఎక్స్ బేస్ ఏ ఉంటే లాగ్ ఎక్స్ బై లాగ్ ఏ రాసుకోవచ్చు. లాగ్ ఎక్స్ బై లాగ్ ఏ, ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. లాగ్ ఎక్స్ బై లాగ్ ఏ రాసుకోవచ్చు ఇంటూ ఇక్కడ కూడా 2 వీస్లో రాసినప్పుడు మనం లాగ్ 625 బై లాగ్ 3 అండి. సో లాగ్ 3 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ లాగ్ 625 బై లాగ్ 5. లాగ్ 625 అంటే 5 to the power of 4 అండి బై లాగ్ 5. సో 5 to the power of 4 అంటే 4 ముందుకు వస్తుంది. లాగ్ 5 బై లాగ్ 5. లాగ్ 5 గెట్ క్యాన్సల్, ఆన్సర్ ఈస్ 4. సో ఈ విధంగా మనకి లాగార్థం నుంచి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీ వేలో సాల్వ్ చేయొచ్చండి. అండ్ మోర్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో దాని ద్వారా మీకు ఎటువంటి క్వశ్చన్ సరే ఈజీ వేలో థింకింగ్ రావడం జరుగుతుంది. దాని నుంచి క్వశ్చన్ సాల్వేషన్ దొరుకుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.